హాయ్! ఇవాళ డిక్షనరీ సెట్స్ అండ్ టపుల్స్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ డిక్షనరీ. మనం అనుకున్నట్టే డిక్షనరీ అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ గిట్‌హబ్ ఇవన్నీ నేను కీస్ అండ్ వాల్యూస్ కింద డివైడ్ చేశాను. కరెక్ట్‌గా జూమ్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఏంటి డిక్షనరీలో జూమ్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు డిక్షనరీలో ఇక్కడ కీస్ అనేవి 1, 2, 3, 4 అండ్ 5 అండ్ వాల్యూస్ దాని రెస్పెక్టివ్ వాల్యూస్ ఏ, గిట్ అండ్ డేటా సైన్స్. ఇప్పుడు నేను ప్రింట్ ఏ నొక్కాననుకోండి, మొత్తం డిక్షనరీ ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఆ ఇండెక్స్లో ఉన్న వాల్యూ కావాల్స్తే ఇలాగైనా ప్రింట్ చేయొచ్చు ఆర్ గెట్ అనే దాంతో ప్రింట్ చేయొచ్చు. నెక్స్ట్ మనం ఆ ఇండెక్స్లో ఉన్న వాల్యూని మార్చొచ్చు. దట్స్ వాట్ ఐ కాల్. ఇక్కడ ఇండెక్స్లో ఉన్న వాల్యూ ఫస్ట్ ఏముంది, గిట్ ఉంది, తర్వాత మెషిన్ లెర్నింగ్ అయింది. ఇలాగే క్లియర్ చేయొచ్చు. ఒక క్లియర్ అంటే ఏంటంటే ఆటోమేటిక్గా ఆ మొత్తం డిక్షనరీ ఎంప్టీ అయిపోతుంది. కాపీ అంటే ఏంటంటే మనం డిక్షనరీని కాపీ ఎందుకు చేస్తున్నామంటే కాపీ యూజ్ చేయకుండా బి ఈక్వల్ టు ఏ అని రాయొచ్చు. కానీ అప్పుడు ఏమవుతుందంటే ఎగ్జాక్ట్‌గా మీకు ఏదైతే స్టోర్ అయిన ఐడీ ఉందో ఐడీ రెండిటికి ఒకటే ఉంటుంది. దానివల్ల 2 ఒకదాన్నే పాయింట్ చేస్తాయి. అదే కాపీ చేశారనుకోండి ఐడీ మారిపోతుంది. సో దట్ 2 వేరు వేరు అవుతాయి. అప్పుడు మీకేంటి డిఫరెన్స్ ఏంటి అని మీరు అడగొచ్చు. అప్పుడు నేను బిలో ఏదైనా చేంజ్ చేస్తే ఏలో ఏం చేంజ్ అవ్వదు. సో కాపీ అనేది యూజ్ చేయకుండా ఎప్పుడు బి ఈక్వల్ టు ఏ అనేది రాయకండి. ఎప్పుడు డిక్షనరీస్‌లో గాని, లిస్ట్‌లో గాని. ఈ రెండిట్లో మాత్రం అది కంపల్సరీ. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు దిస్. ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. దిస్ ఇస్ ద థింగ్. మీరు కాపీ చేశారు. ఓకే. నెక్స్ట్ వాల్యూస్. వాల్యూస్ ఇస్ నథింగ్ బట్ ఉన్న వాల్యూస్ అన్నీ ఒక లిస్ట్ కింద ప్రింట్ అవుతాయి. కీస్ అన్నీ లిస్ట్ కింద ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ మన డిక్షనరీలో తెలుసుకోవడానికి ఏ డాట్ అప్డేట్ అనే ఫంక్షన్ యూస్ చేస్తాం. అండ్ ఏ డాట్ ఐటమ్స్ ఇస్ నథింగ్ బట్ అందులో ఉన్న ఐటమ్స్ అన్నీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సెట్స్. ఇక్కడ టపుల్స్ని లిస్ట్ కింద ఫామ్ అయ్యి చూపిస్తుంది. మీరు దీన్ని మనం ఫర్ లూప్స్లో బాగా ఈజీగా యూజ్ చేయొచ్చు. సో ఐటమ్స్ అనేవి ఫర్ లూప్లో డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఓకే. అంటే ఐ కామా జే ఆఫ్ డిక్షనరీ కింద మనం ఏ డాట్ ఐటమ్స్ ఆఫ్ డిక్షనరీ కింద మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ పాప్ ఇస్ నథింగ్ బట్ మనకు తెలిసిందే, లిస్ట్లో ఎలాగో డిక్షనరీ కూడా అలాగే. పాప్ ఐటమ్ అన్న సేమ్ ఐటమ్స్ పాప్ అవుతాయి. నెక్స్ట్ సెట్స్ వచ్చేసరికి ఏంటంటే దానికి ఆర్డర్ ఉండదు, ఇండెక్స్ ఉండదు, డూప్లికేట్స్ ఉండవు. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎంప్టీ సెట్స్ ఇలా ఫామ్ చేయొచ్చు. అండ్ మీరు ఇక్కడ డూప్లికేట్స్ ఉన్నాయి. 55 రెండుసార్లు రిపీట్ అయింది, 1 రిపీట్ అయింది, 3 రిపీట్స్ అయింది. సో నేను మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ లెంత్ 14 ఉంది, కానీ డూప్లికేట్స్ తీసిన తర్వాత దాని లెంత్ 8 అనమాట. అండ్ డిస్కార్డ్ ఈజ్ నథింగ్ బట్ 2 అనేది తీసేయాలనుకుంటే డిస్కార్డ్ అనేది యూజ్ చేయొచ్చు. 2ని తీసేసాం. అండ్ రిమూవ్ ఈజ్ నథింగ్ బట్ సేమ్ యాజ్ డిస్కార్డ్. అండ్ ఒకవేళ అది లేకపోతే ఎర్రర్ చూపిస్తుంది. డిస్కార్డ్ అనేది ఎర్రర్ చూపించదు. అంతే తేడా రెండింటికి. ఓకేనా. అండ్ పాప్ ఈజ్ నథింగ్ బట్ పాప్ అనేది ఫంక్షన్ ఇక్కడ అవ్వదు. ఎందుకంటే పాప్ అనేది మెయిన్గా పాప్ అనేది ఎక్కువ ఇండెక్సింగ్ మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ ఇండెక్సింగ్ అనేది ఉండదు సెట్స్లో. అలాంటప్పుడు పాప్ అనే ఫంక్షన్ అసలు ఇక్కడ అవ్వదు. నెక్స్ట్ యూనియన్ ఈజ్ నథింగ్ బట్ మీరు ఎలాగైతే నేర్చుకుంటున్నారు యూనియన్ గురించి, సెట్స్ గురించి, మామూలుగా ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎలా చేస్తారో ఇక్కడ కూడా అంతే. రెండిట్లో కామన్గా ఉంటే ఆ రెండు అటాచ్ అయిపోయి యూనియన్ అవుతుంది. అండ్ మీరు చూడొచ్చు 1, 2, 3, 4, 5. అండ్ నెక్స్ట్ తర్వాత ఇది 2 విధాలుగా చేయొచ్చు. అండ్ అది కూడా చూపించాను. ఫంక్షన్ ద్వారా చేయొచ్చు ఆర్ ఈ సింబల్ ద్వారా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంటర్సెక్షన్కి ఎండ్ ఉంది, ఇంటర్సెక్షన్ అనేది ఉంది, డిఫరెన్స్కి అంతే. లెట్స్ ఎగ్జిక్యూట్ అండ్ సీ. ఇంటర్సెక్షన్ అన్నప్పుడు ఆ 3 and 4 మనకి రెండిట్లో ఉన్న కామన్ థింగ్. డిఫరెన్స్ ఇస్ నథింగ్ బట్ ఇంటర్సెక్షన్ మైనస్ చేస్తుంది. అంటే ఏ అండ్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇస్ నథింగ్ బట్ ఏ మైనస్ బి. దట్ ఈస్ డిఫరెన్స్. లెట్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. నెక్స్ట్ అప్డేట్. అసలు ఏమేమి చేసాం మొత్తం అప్డేట్ చూపిస్తుంది. అండ్ దెర్ ఇస్ నో అప్డేట్ డన్ ఆన్ ఏ ఈజ్ నన్. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఏని ఈక్వల్ టు పెట్టాను. ఒకవేళ ఏ ఈక్వల్ టు పెట్టకుండా రైట్ సెట్స్లో కూడా అసలు అప్డేట్ అనేది నన్నే చూపిస్తుంది. అండ్ టపుల్స్ ఆర్ నథింగ్ బట్ ఎంటీ టపుల్స్.
ఎంటీ టపుల్ ఇస్ ఎంటీ. నెక్స్ట్ అంటే ఎంటీ టపుల్ ఇలా క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ ద వేస్ ఆఫ్ క్రియేటింగ్ టపుల్. ఇక్కడ టపుల్స్ని లిస్ట్లో నుంచి టపుల్ చేయొచ్చు, ఎగ్జాక్ట్గా టపుల్ చేయొచ్చు, ఆర్ కామాస్ పెట్టి లీవ్ చేసేయచ్చు. ఇవి 3 విధాలుగా టపుల్స్ క్రియేట్ అవుతాయి. కాంకార్డినేషన్, A+B అంటే కాంకార్డినేట్ అవుతాయి. డిలీట్ చేయాలనుకుంటే డెల్ A అని నొక్కితే అది డిలీట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ A is not defined. ప్రింట్ ఎగ్జిస్ట్, ఓకే ఆల్రెడీ ఉంది కదా, యాక్చువల్ ఎగ్జిస్ట్ అవుతుంది. ద హోల్ వేరియబుల్ ఈస్ డిలీటెడ్. ఇక్కడ మొత్తం డిలీట్ అయిపోయింది కాబట్టి ఏ అనేది లేదు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఎగ్జిస్ట్ అయింది, డిలీట్ చేసిన తర్వాత ఎగ్జిస్టెన్స్ పోయింది. సో నేమ్ ఎర్రర్ అనేది మనకి వచ్చింది, ఏ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని. ఇప్పుడు కౌంట్ ఈజ్ నథింగ్ బట్ ఎన్ని ఉన్నాయి, వన్స్, ఓకే. అండ్ ఇండెక్సింగ్ ఈజ్ నథింగ్ బట్ మనకు తెలిసిందే, ఇది ఈ ఇండెక్స్లో ఉంది 1, ఎయిత్ అనేది 1th ఇండెక్స్లో ఉంది. ఈ విధంగా మనకి డిక్షనరీ ఇండెక్స్ సెట్స్ అండ్ టపుల్స్ అనేవి మనం కవర్ చేసాం. అండ్ హోప్ నెక్స్ట్ వీడియోస్ ఇంకా బాగుంటాయి. కీప్ వాచింగ్.